ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్థానికంగా గల పల్లె దవాఖానాను, సహకార సంఘం ఎరువుల గోడౌన్ను సందర్శించారు. ముందుగా పల్లె దవాఖానాను కలెక్టర్ తనిఖీ చేసి నిర్వహణ తీరును పరిశీలించారు. సిబ్బంది హాజరు, అవుట్ పేషెంట్ల రిజిస్టర్ ను తనిఖీ చేశారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ అమలుతో పాటు సీజనల్ వ్యాధుల నియంత్రణకు చేపడుతున్న చర్యల గురించి ఆరా తీశారు. గ్రామంలో ఇతర ప్రాంతం నుండి వచ్చిన ఒకరికి డెంగ్యూ వచ్చిందని ఆరోగ్య కార్యకర్త శైలజ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. 100% ఇందిరా మహిళల పనులు ప్రారంభమయ్యేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరుపుతూ ఇంటి నిర్మాణం చేపట్టేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 2 పడక గదుల ఇళ్లను అర్హులైన వారికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎంపీడీఓ ఆఫీసులో ప్రజాపాలన సేవా కేంద్రం కొనసాగుతున్న విషయం ప్రజలందరికీ తెలిసేలా కార్యాలయం వద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేయించాలని సూచించారు. ఎరువుల గోడౌన్ను తనిఖీ చేసిన కలెక్టర్ ఎరువుల నిల్వలను పరిశీలించారు. అన్ని ప్రాంతాల్లో ఎరువులు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్న ఫలితంగా ఎక్కడ కూడా కొరత ఏర్పడలేదని, రైతులు కూడా ఒకేసారి కాకుండా తమ అవసరాలకు అనుగుణంగా ఎరువులను తీసుకెళ్లాలని సూచించారు. డాక్టర్ ఐరిస్ కేదంటే సార్ చెప్తే సార్ వచ్చి చూస్తారు. ఎక్కడ లేదు సార్, డాక్టర్ చైతన్య సార్కి ఇన్ఫార్మ్ చేస్తాం సార్. అప్పుడు మెడికల్ ఆఫీసర్కి మేము ఇన్ఫార్మ్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే దాన్ని బట్టి వాళ్ళు వస్తామని టెలిమాన్సర్ దానికి కాల్ చేపిస్తున్నాం. వాళ్ళకి ఎవరైనా బాగా తీసుకుంటే ఆశ వరకు తీసుకెళ్ళి వాళ్ళు మీ దగ్గర క్యాంప్ అయిందా? వీళ్ళందరినీ మొబిలైజ్ చేస్తారా? మొబిలైజ్ చేసి ఏం చేస్తారు? వాళ్ళకి ఆ రోజు వాళ్ళకి స్ఫుటం ర్యాపిడ్ శాంపిల్ స్ఫుటం సింటమ్స్ లేకుంటే తీపిస్తారా? లేదు సార్, స్ఫుటం వాళ్ళకి ఏదైనా సింటమ్స్ ఉంటేనే ఖచ్చితంగా వీళ్ళకి తెలిసి నేను కూడా చూస్తూ ఉంటాను. వాళ్ళకి కొంచెం ప్రిపేర్ చేసుకోవడానికి టిక్ పెట్టుకుంటాం. ముందు వాళ్ళకి ప్రిపరేషన్ ఇస్తాను. లార్వా లైఫ్ లోపల ఒక్కసారి వేస్తే అది చచ్చిపోతుంది. మళ్ళీ ఇంకోటి పుట్టి ఎగిరేంత లోపల మళ్ళీ వేయాలి. చేయకపోతే మళ్ళీ అది ఎగిరిపోతుంది. ఎగిరిపోయి మళ్ళీ అడల్ట్ అవుతుంది. అందుకని దాని లైఫ్ స్పాన్లో ఒక్కసారన్నా కానీ వాటి లైఫ్ స్పాన్ ఎంత ఉందో అంతలో చేయండి. డిలీట్ చేసుకున్నాం, డిలీషన్ కూడా అయిపోయింది కొన్ని రూరల్. ఇప్పుడు ఇంకెన్ని రోజులు అవసరం పడుతుంది యూరియా? ఇప్పుడు థర్డ్ డోస్ స్టార్ట్ అయింది. థర్డ్ డోస్ కూడా అయిపోయింది. ఇంకా అది అయిపోతే అయిపోయింది. వాళ్ళు థర్డ్ డోసు వేయాలి. సెకండ్ డోస్ అయిన తర్వాత అంటే ఊళ్ళో ఒక కొంతమంది థర్డ్ డోస్ వేస్తే రిక్వైర్మెంట్ అయిపోతుంది. సో ఇది కాకుండా ఇంకెంత అవసరం పడుతుంది? ఇంకో 2 వ్యాక్సిన్ అయితే అయిపోతుంది. ఇన్ టైం రాసిన డబ్బులు బ్రాంచ్ సార్ సో 5 సెంటర్లలో యూరియా ఉందా? ఓన్లీ వరియా మొక్కజొన్న? దొడ్డు ఎంతమంది? 80% ఫస్ట్ నుండి వేయరా లేదంటే మన బోనస్ నుండి సన్నం వేయడం స్టార్ట్ ఎక్కువ? ఏప్రిల్ మండలంలో ఇక్కడ ఈ విలేజ్కి ఎక్కువ ల్యాండ్ ఉంటుంది సార్. 10,000 మెట్రిక్ టన్ నేను ఇంతవరకు నేను ఇక్కడికి వచ్చినప్పటి నుండి ప్రతిరోజు ఒక టన్ కనీసం. ఒక్కొక్క రోజు 2, 3 ఇచ్చినా కానీ ప్రతిరోజు ఒక టన్ ఇచ్చినా. ఎక్కడ కూడా యూరియాకి డెఫిసిట్ లేదు. పడితే 24 అవర్స్లో వస్తుంది. మీకు ఇచ్చేటందుకు కనీసం 10,000 మెట్రిక్ టన్ను మన జిల్లాలో ఎప్పుడు కనీసం 10,000 మెట్రిక్ టన్. అంటే మనకి రోజుకి వాడకము మంచిగా వాడినప్పుడు మధ్యలో ఒక 10 రోజులు 15 రోజుల కిందట 900 మెట్రిక్ టన్నులు వెళ్ళింది. 1000 వేసుకోండి. పీక్ టైంలో 1000 మెట్రిక్ టన్నులు వెళ్ళింది. ఇప్పుడు 700 వెళ్ళింది.
సో 1000 వెళ్ళినా కానీ 11 రోజులకు సంబంధించిన యూరియా ఎప్పుడు మన దగ్గర రిజర్వ్ ఉంటుంది. మీరు 2 రోజులకు తీసుకెళ్ళగానే మళ్ళీ ఒక రేట్ వస్తుంది. అట్లా కంటిన్యూస్గా సప్లై అవుతుంది. మనకి ఎక్కడైనా మీ జిల్లాలు వినబడ్డది, ఎక్కడైనా వాళ్ళు లేదు. సో ప్రతి నిజామాబాద్ జిల్లాలో ఎక్కడైనా వాళ్ళు ఎందుకు అని అంటే ప్రాబ్లం యూరియా మనకి హెడ్ క్వార్టర్లో ఉంది. ఆ హెడ్ క్వార్టర్లో నుండి అవసరానికి తగ్గట్టు మూవ్మెంట్ చేయడము అనేది విషయం. అవసరానికి తగ్గట్టు మూవ్మెంట్ చేసినాం. ఎవరు కూడా ఒకటేసారి ఎక్కువ తీసుకెళ్ళినాను. కొన్ని మూవ్మెంట్ ప్రాబ్లం అవుతాయి కదా, బండ్లు లిమిటెడ్గా ఉంటాయి, ఏదైనా లిమిటెడ్గా ఉంటాయి. అందుకని రైతులు ఎప్పుడు అవసరం ఉన్నంత తీసుకొని వెళ్తే ఇష్యూ లేదు. అందరు రైతులు అవసరం ఉన్నంత వరకే తీసుకెళ్ళిండు, ఒకటేసారి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోకుండా. కాబట్టి జిల్లాలు ఎక్కడ కూడా ఇష్యూ లేకుండా నడిచింది తీసుకెళ్ళి. ఇంకా 10 రోజులు అయితే అయిపోయింది. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఇంకొక లోడ్ వస్తాయి. ఇంకా బోధన్ సైడ్ అయితే ఆల్రెడీ అంత లోడ్ కూడా అవసరం లేదు, ఉన్న దాంట్లోనే చేసేసుకుంటున్నాం. బాన్స్వాడ సైడ్ ఆన్ నుండి ఇటు వస్తూ ఉంటే మీకు ఒక లోడ్ కావాలి, అటు వెళ్తే 2 లోడ్లు కావాలి. ఇది మన బాల్కొండ సైడ్ అంతే. ఇంకా దీంతో సీజన్ అయిపోద్ది. కొంతమంది ముహూర్తాలు బాగాలేవు, కొంచెం ఇప్పుడు ముహూర్తాలు వచ్చింది కదా, జనరల్గా చెప్పకండి. ఇప్పుడు ఈ 17 మందికి ఎందుకు కారణం అనేది చెప్పండి. మీరు నాకు చెప్పండి, నాకు అవగాహన వచ్చేదానికైనా చెప్తే నేను చేస్తాను. ఫస్ట్ ఏమన్నారు, ఫస్ట్ 1,00,000 ఉంటే కదా కట్టుకుంటే 1,00,000 వస్తుంది. బట్ ఫస్ట్ 1,00,000 లేనిది ఎట్లా కట్టుకుంటాం అన్నారు. 1,00,000 లోన్ ఇప్పించేందుకు చెప్పినాం. ప్రతి దగ్గర వస్తుంది. మన దగ్గర ఇప్పటికే 30 కోట్ల పైన ఓన్లీ ఐకేపీ నుండి ఇచ్చింది. 30 కోట్లు దాటిపోయింది. మనదే ఎక్కువ ఉంది రాష్ట్రం లోపల. మిగతా వాళ్ళకు కూడా ఇస్తాము. సో 1,00,000 లోన్ తీసుకుంటారు, కట్టుకుంటారు, 1,00,000 బిల్లు వస్తుంది, అయిపోయాయి. డబ్బుల ప్రాబ్లం ఎక్కడిది? అంటే దీంట్లో ఫస్ట్ లిస్ట్లో 28 వచ్చినాయి సార్, దాంట్లో 21 కంప్లీట్ అయినాయి, 11 ఏమో తర్వాత వచ్చినాయి సార్. తర్వాత వచ్చినాయి కూడా ఇప్పుడు వేయచ్చు కదా. మంచి రోజులు లేదన్నారు, మంచి రోజులు వచ్చినాయి కదా. స్టార్ట్ అయింది 2-3 డేస్. మళ్ళీ ఈ రోజులు వెళ్ళిపోయినాక మళ్ళీ మంచి రోజులు లేవని చెప్పేదాకా వెయిట్ చేస్తారు. ప్రెగ్నెన్సీ ఓకే, దాన్ని మనం ఏమనలేము. వాళ్ళు ఏదో ఒక రోజు కట్టుకుంటారు కదా, అది కానీ మిగతా ఇంకో 2 వచ్చేసి వాళ్ళకి సఫిషియెంట్ ప్లేస్ లేదు సార్. అది వాళ్ళు విల్లింగ్ ఉన్నారు మాకు వద్దని చెప్పడానికి. వద్దంటే రాపించుకొని వాళ్ళది పంపండి, ఆల్టర్నేటివ్ ఇద్దరిది కూడా పంపండి అని చెప్పినాం కదా. చెప్పినామా లేదా? ఎన్ని రోజులు ఆయన చెప్పారు. ఎండి గారికి చెప్పినాము. మనమే ఫస్ట్ డిలీషన్కి పంపించినాము. రాష్ట్రంలో మనది డిలీషన్ అయింది ఆల్రెడీ, 150 అయిపోయింది. ఇట్లా లేని వాళ్ళది రాపించుకొని మీరు ముందు రెడీగా ఉండలేదు అని అంటే మీతో పని చేయించడానికి వెళ్తారు. బట్ అలాట్మెంట్ ఆర్మూరు పట్టణంలో శ్రీ బాలాజీ జెండా జాతర ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొని జెండాకు ప్రత్యేక పూజ నిర్వహించారు. ఆర్మూరు పట్టణంలో జెండా బాలాజీ జాతర మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రత్యేక పూజ నిర్వహించి తీర్థ ప్రసాద్ స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఏడాది జెండా బాలాజీ జాతర ఘనంగా నిర్వహిస్తారని, వర్షాలు సమృద్ధిగా కురవాలని, నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉండాలని, హిందువులందరూ తమ సంప్రదాయాన్ని పాటిస్తూ ఐక్యమత్యంగా ఉండాలని సూచించారు. జెండా బాలాజీ జాతరకు పట్టణ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు విచ్చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సాయంత్రం సర్వ సమాజ ఆధ్వర్యంలో అంకాపు గ్రామానికి బాలాజీ జెండాను అప్పగించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. బాలాజీ జెండా జాతర ఈ ఆర్మూర్ పట్టణంలో ఒక పురాతన కాలం నుంచి, వందలాది సంవత్సరాల నుంచి సాంప్రదాయబద్ధంగా హిందువులందరూ గర్వంగా గౌరవంగా జరుపుకునే జాతర. ఈ జాతర వెంకటేశ్వర స్వామి, బాలాజీ స్వామి దయ వల్ల ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఆర్మూరు నియోజకవర్గ ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతోని, అందరూ పంటలతోని, అన్ని రకాల వ్యాపారాలతోని సుఖంగా ఉండాలని, లాభంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకున్నాను. అలాగనే హిందువులందరూ కూడా కనుమరుగైపోతున్న సాంప్రదాయాలని
ఇట్లాంటి పండుగలని మనం కాపాడుకోవాలి. హిందువులందరూ ఐక్యతగా ఉండాలి. హిందువుల ఐక్యతగా ఉంటేనే ఇట్లాంటి వందలాది సంవత్సరాల నుంచి వస్తున్న జెండా జాతరలు భవిష్యత్తులో ఉంటాయి. లేకపోతే ఎక్కడైతే మన ఆర్మూరు చుట్టుపక్కల కొంత ప్రమాదకరమైన ఛాయలు కనబడుతున్నాయో ఆ ప్రమాదకర ఛాయలు కూడా ఈ జెండా వరకు, బాలాజీ వరకు రాకూడదంటే హిందువులందరూ తమ దైవాన్ని, హిందుత్వాన్ని ప్రేమించి వాళ్ళ పిల్లలకు కూడా భవిష్యత్ తరాల మన సనాతన ధర్మం చెప్పుకుంటూ ఈ జాతరని బ్రహ్మాండంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆర్మూరు పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో ఆర్మూరు సబ్ కలెక్టర్గా అభిజ్ఞాన్ మాలవీయ పదవి బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఈయన ఆదిలాబాద్ జిల్లాలో 1 సంవత్సరం పాటు ట్రైనీ ఐఏఎస్ అధికారిగా విధులు నిర్వహించారు. అటుపై 2 నెలలు ఢిల్లీ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ మంత్రి వద్ద అసిస్టెంట్ సెక్రటరీగా విధులు నిర్వహించానన్నారు. అనంతరం ముస్సోరి ఐఏఎస్ ట్రైనింగ్ అకాడమీలో ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఆర్మూర్ సబ్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టానన్నారు. ఇకపై ఆర్మూర్ ప్రాంత అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషిస్తానని అన్నారు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 2 months మసూరిలో, 2 months ఢిల్లీలో, 1 year ఆదిలాబాద్, ఆ తర్వాత 2 months ఢిల్లీ అసిస్టెంట్ సెక్రటరీషిప్ హెల్త్ మినిస్టర్. ఆర్మూరు పట్టణంలోని గ్రంథాలయానికి జాతీయ అవార్డు గ్రహీత సామాజిక సేవకులు తులసికుమార్ పటవారి పోటీ పరీక్షల పుస్తకాలను వితరణ చేశారు. రానున్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వివిధ పోటీ పరీక్షలకు అవసరమయ్యే విధంగా వివేకానంద, అబ్దుల్ కలాం, అంబేద్కర్, వీరేశలింగం తదితర మహనీయుల చరిత్ర అంశాల పుస్తకాలను గ్రంథాలయ పాఠకులకు వితరణ చేయడం జరిగిందని జాతీయ అవార్డు గ్రహీత సామాజిక సేవకులు తులసికుమార్ పటవారి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సమాజ శ్రేయస్సుకు తోడ్పడాలని, దేశాన్ని యువత స్ఫూర్తిగా నిలవాలన్నారు. ఆర్మూర్ పట్టణంలోని గ్రంథాలయంలో రానున్న స్వాతంత్ర దినోత్సవాన్ని సందర్భంగా నేటి విద్యార్థులకు ఇతర వ్యాసరచన పోటీలు కావచ్చు, జీకే క్విజ్ కాంపిటీషన్ పర్పస్ వివిధ రకాల మహనీయుల జీవిత చరిత్ర అంశాల పుస్తకాన్ని మన ఆర్మూర్ పట్టణ లైబ్రరీకి డొనేట్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా నేటి యువతరం కావచ్చు, విద్యార్థులు వివిధ రకాలైన మహనీయులు మహాత్మా గాంధీ, అంబేద్కర్, వివేకానందుడు, కందుకూరి వీరేశలింగం, ఝాన్సీ లక్ష్మీబాయి, ఇతర అంశాలు, అబ్దుల్ కలాం లాంటి మహనీయుల స్ఫూర్తిదాయక అంశాలు, ఇందులో చరిత్రాత్మక అంశాలు ఉండడం జరిగింది. సో వీటిని ఆర్మూర్ పట్టణంలో చుట్టుపక్కల గ్రామీణ విద్యార్థులు కూడా సద్వినియోగం చేసుకొని భవిష్యత్తు ఉత్తమ పౌరులుగా ఉన్నత స్థాయిలో నిలవాలనే ఉద్దేశంతో ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ప్రతి విద్యార్థి కూడా నేటి యువతరంలో నేటి విద్యార్థులు ఇక్కడ చదివేవారు కావచ్చు, దేశభక్తితో మన దేశాన్ని సేవ చేయడంలో ముందున్నారని సంకల్పంతో ఇవ్వడం జరిగింది. ఆర్మూరు పట్టణంలో సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవీయ, అలాగే బదిలీపై వెళ్తున్న ఆర్డీఓ రాజాగౌడ్ను రెవెన్యూ సిబ్బంది, ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. ఆర్మూరు సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవీయకు ఆర్డీఓ కార్యాలయం, రెవెన్యూ అధికారులు మర్యాదపూర్వకం కలిసి శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. అదేవిధంగా బదిలీపై వెళ్తున్న ఆర్డీఓ రాజాగౌడ్కు రెవెన్యూ అధికారులు ఎంఏ వివేకానంద రెడ్డి శాల్వాతో ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. వారు మాట్లాడుతూ ఆర్డీఓ రాజాగౌడ్ చేసిన సేవలు అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు తదితరులున్నారు. ఆగస్టు 13న హైదరాబాద్ నిర్వహించే
మహాగర్జన విజయవంతానికి ఆర్మూరు పట్టణంలో మహాగర్జన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగ హాజరయ్యారు. ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ దివ్యాంగులకు, వృద్ధులకు, వితంతువులకు పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చిందని, ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేశారు. 20 నెలలుగా 50 లక్షల మంది పెన్షన్దారులకు పెన్షన్ పెరగకపోయిన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో ప్రజలలో కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లో ఆగస్టు 13న వికలాంగులు చేయుత పింఛన్దారులతో మహాగర్జన సభ నిర్వహిస్తున్నామని, ఈ సభను విజయవంతం చేయాలని కోరారు. వికలాంగులు ఉన్న వాళ్ళకి 15,000 ఇవ్వని చెప్పాను. ఈ 3 విజ్ఞప్తులు దృష్టి పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో పెట్టేశాడు. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ఇది. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో చదువుతున్నా. వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకు, ఇతరులకు 2,000 నుంచి 4,000 వరకు పెంచుతాం. వికలాంగులకు 6,000 పెంచుతాం. పూర్తి స్థాయిలో వైకల్యానికి వారికి నెలకు 15,000 ఇస్తాం. అది కూడా ఇప్పుడు హామీ ఇస్తున్న ఏప్రిల్ నెల నుంచే నేను పెన్షన్ పెంచుతాను అని అన్నాడు. నేను కలిసింది ఎప్పుడు? ఏప్రిల్లో. ఎప్పటి నుంచి పెన్షన్ పెంచుతామన్నాడు? ఏప్రిల్ నుంచి. ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి? మేలో జరిగినాయి. ఆయన ముఖ్యమంత్రి ఎప్పుడైందో? జూన్లో వచ్చిండు. ఇక్కడ మీరు గమనించాలి, నేను కలిసింది ఏప్రిల్ నెలలో. ఆయన ఏప్రిల్ నెల నుంచే పెన్షన్ పెంచుతాము అన్నాడు. నిన్ననే ఉంటుంది. ఏప్రిల్లో హామీ ఇచ్చిండు, మేలో ఎన్నికలు జరిగినాయి, జూన్లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిండు. ఆయన మాట తప్పాలనుకుంటే జూన్ నుంచి కాకుండా జూలై నుంచి ఇవ్వచ్చు. మాట మీద నిలబడాలనుకుంటే ఏప్రిల్ నెల నుంచే ఇవ్వాలి. ఆయన వచ్చింది జూన్లో, పోనీ జూన్ నుంచి ఆయన ఇవ్వచ్చు. కానీ ఆయన పెద్ద మనసు చేసుకొని ఇవ్వాల్సి వచ్చిందంటే, నేను ఇవాళ జూన్ నెలలో నేను ముఖ్యమంత్రిగా వచ్చిందంటే నన్ను నమ్మి మే నెల ఓట్లేడమే కదా. నన్ను నమ్మడానికి కారణం నేను హామీ ఇవ్వడం కదా ఏప్రిల్లో. వాడు ఏప్రిల్లో నేను హామీ ఇచ్చాను కాబట్టినే నా మాట నమ్మి నాకు మేలో ఓట్లేశారు. వాళ్ళు ఓట్లేయడం వల్ల నాకు ముఖ్యమంత్రి అయినా కాబట్టి నేను ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి కాకుండా నేను ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నెల నుంచే పెన్షన్ పెంచుతుందని చెప్పి పెన్షన్ పెంచేశాడు. ఏప్రిల్ నెల నుంచే పెన్షన్ పెంచాడు. జూన్ నెలలో ఆయన తిరిగి జూన్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి జూన్ నెల పెన్షన్ ఇచ్చుకుంటూ వచ్చాడు. ఎవరెవరు ఇచ్చిండు? ఏప్రిల్ 6,000, మే 6,000, జూన్ 6,000, 18,000 ఇచ్చేశాడు. ఏప్రిల్ 4,000 వృద్ధులై, మే 4,000, జూన్ 4,000, 4,000, 12,000 ఇచ్చేశాడు. ఇతర 100% వైకల్యం ఉన్న వాళ్ళకు 15,000 ఇచ్చేశాడు. 15,000 అంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో హామీ ఇచ్చిన రోజు నుంచి, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో బడ్జెట్ లేదు, అది చాలా అస్తవ్యస్తంగా ఉన్నది. బడ్జెట్ లేదు, అస్తవ్యస్తంగా ఉన్నది. బడ్జెట్ లేని కాడ, అస్తవ్యస్తంగా ఉన్న కాడ హామీ ఇచ్చిన రోజు నుంచి పెన్షన్ పెంచి ఆయన అమలు చేస్తుంటే, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిన రోజు నుంచి పక్కన పెడితే అధికారంకి వచ్చిన 20 నెలలు కలిసిన పెన్షన్ పెంచకపోవడం అనేది మోసం కదా. ఇంత మోసం భారతదేశంలో ఎక్కడే జరగలేదు ప్రజలు. పెన్షన్ మీద ఆధారపడే వాళ్ళు ఆ పెన్షన్ కోసం ఎదురు చూస్తారు. అది 2,000 తీసుకునేటోళ్ళైనా, 4,000 తీసుకునేటోళ్ళైనా ఆ పెన్షన్ వస్తేనే నెల కడతారని చెప్పి ఎదురు చూస్తున్న ఉంటారు. అట్లాంటి పేద వర్గాల పెన్షన్ 20 నెలలుగా పెంచుతామని పెంచకపోతే మోసం కాదా? ప్రతిపక్ష పాత్ర పోషించడంలో ఎంత విఫలమైందంటే, ఒక ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో కనిపించడు, ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల్లో కనిపించట్లేదు. దీనివల్ల నంబర్ 1 మోసగాడిగా ముఖ్యమంత్రి ఉన్నాడు, నంబర్ 1 అసమర్థత ప్రతిపక్ష నాయకుడు తెలంగాణలో ఉన్నాడు. కాబట్టిగానే పేదల పెన్షన్ విషయంలో అడిగేటోళ్ళు లేకుండా పోవడం వల్లనే పెన్షన్ పెంచకుండా రేవంత్ రెడ్డి సర్కార్ వాళ్ళ జీవితాలతో చెలగాట మారుతున్న ఈ సమయంలోనే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంతో తాడోపేడు తెలుసుకోవడానికి, నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటావా లేకపోతే తప్పుకొని ఇంటికాడికి వెళ్ళిపోతావా అనే విషయాన్ని తెలుసుకోవడానికే ఈ నెల 13వ తారీఖు నాడు, ఆగస్టు 13వ తారీఖు నాడు హైదరాబాదులో లక్షలాది మందితో ఒక బహిరంగ సభ, వికలాంగుల, వృద్ధుల, వితంతుల మహాగర్జన అనేది జరపబోతున్నాం. ఆ గర్జనకు స్వచ్ఛందంగా తరలి రావాలని చెప్పి కోరడం కోసమే సన్నాహ సదస్సులు జరుగుతున్నాయి. ఏది ఏమైనా పెంచడమా దిగిపోవడమా అనేది తెలుసుకోవడమే మా ప్రధాన కర్తవ్యంగా హైదరాబాద్లో గర్జన జరగబోతుందనే విషయాన్ని
రేవంత్ రెడ్డి సర్కార్కు గుర్తు చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. సిరికొండ మండలంలోని న్యావనంది గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు వసంత టూల్స్ క్రాఫ్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బెంచీల వితరణ చేశారు. వసంత టూల్స్ క్రాఫ్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 30 డెస్క్ బెంచీలు వితరణ చేశారు. ఈ బెంచీల విలువ సుమారు 70,000 వరకు ఉంటుందని ఫౌండేషన్ ఫౌండర్ ఏనుగు దయానంద రెడ్డి తెలిపారు. ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాశాఖ అధికారి రాములు మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లో చదువుకుంటున్న చిన్నారుల శిక్షణ అభివృద్ధికి అవసరమైన వసతులు కల్పించడంలో వసంత టూల్స్ క్రాఫ్ట్ ఫౌండేషన్ ముందుండడం అభినందనీయమన్నారు. పాఠశాల సలహాదారుడు మహిపాల్ మాట్లాడుతూ పాఠశాలలో బెంచీల కొరత విషయాన్ని ఫౌండర్ దయాకర్ రెడ్డితో ఫోన్లో చెప్పగానే వెంటనే స్పందించి సాయం అందించాలని, భవిష్యత్తులో కంప్యూటర్ల వంటి అవసరాలను కూడా సమకూర్చాలని ఆశిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గణేష్, ఎస్ఎంసీ చైర్మన్ సాగర్, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నేను కూడా అంటే ఇంకా హై లెవెల్లో చేద్దాము, ప్రయోగాన్ని కూడా ఆహ్వానం చేద్దామనేటటువంటి దాంట్లో ఉన్నాం మేము. కానీ సార్ గారికి ప్రమోషన్ అయితే అవి ఉండడం వల్ల సార్ వీలుపడనేటటువంటి విషయం పైన మొబైల్ గారు అయితే ఇప్పుడు నాకు ప్రతి విషయాన్ని క్లోజ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ సార్ ఇందాక సార్ ఉన్నట్టు చేసేటటువంటి ఈ యాక్టివిటీస్ కానివ్వండి, ఈ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ కానివ్వండి, వాటిని అందిస్తూ సార్ ఇప్పుడు ఈ మన మండలికి అంటే మొత్తం మీద ఈ సిరికొండ మండలికి 24 డిఎస్సి వాళ్ళు, 24 డిఎస్సి వాళ్ళు ఒక దాదాపుగా అంటే వాళ్ళ ఉన్నటువంటి సంఖ్య ఈ మండలంలోనే ఎక్కువ ఉంది సార్. 50 మంది ఉన్నారు సార్ వాళ్ళు. సో 47. సో మరి ఈ 47 వాళ్ళతో పాటు ఇంకా 15 మంది కూడా 2008 వాళ్ళు వచ్చారు సార్. సో ఇప్పటికీ మనం ఉమ్మడి డిస్ట్రిక్ట్ ఉన్నప్పుడు ఏ విధంగా కామారెడ్డి మన నిజామాబాద్ కలిపి ఉండేనో అప్పుడు మద్దూరు చుక్కలు ఒక ఏరియా ఏజెన్సీ అంటే దూరం ఏరియాని అనుకునేవాళ్ళు. అయినప్పటికీ ఇప్పుడు మన సిరికొండ దూరం అనుకున్నప్పటికి కూడా స్టాఫ్ విషయాల్లో మాత్రము ఏ కొద్దిపాటి ఇది ఉండొచ్చు సార్, అటు ఇటు 5 పిల్లలు ఎక్కువ ఉండొచ్చు ఆ గైడ్లైన్స్ ప్రకారం. కానీ ప్రతి పాఠశాలకి ప్రతి స్కూల్కి టీచర్స్ ఉన్నారు సార్, ఫుల్ ఫ్లెడ్జ్ టీచర్స్ ఉన్నారు. హై స్కూల్లో అయితే దాదాపు సక్సెస్ స్కూల్స్ ఉన్న తట 2 ఉన్నారు సార్, సబ్జెక్ట్ 2 టీచర్స్ ఉన్నారు. సో ఎడ్యుకేషన్ విషయంలో సార్ మీలాంటి వాళ్ళ యొక్క తోడ్పాటు మా యొక్క పిల్లల్ని ఇది చేయడం, ముందుకు తీసుకెళ్ళడం అనేటటువంటి దాంట్లో మేము ఎప్పుడు ముందు ఉంటామని మీకు హామీ ఇస్తూ సార్. మరి మన పాఠశాలకి ఈ పాఠశాల విషయానికి వస్తే నాకు ఇప్పుడు నా చిన్నారులు అయినటువంటి నా పిల్లలు, తర్వాత నా స్టాఫ్ సార్, వీళ్ళు కూడా 2024 డిఎస్సి సార్ ఎగ్జామ్స్ ఏది చేద్దాం సార్, ఏ విధంగా చేద్దామని తపన పడేవాళ్ళే. సో ఇంతకుముందు రాజ్ కుమార్ అనే టీచర్ ఉండేవాళ్ళు సార్. మంచి వాళ్ళని ఎప్పుడు మనము ఇది చేస్తూ ఉంటాము, అంటే వాళ్ళను స్మరిస్తూ ఉంటాము. కాబట్టి అలాగే ఇప్పుడు రాజ్ కుమార్ కానీ, తర్వాత మేడం గారు కానీ, ఇంకా మధుల్ మేడం గారు కానీ, సో వివిస్ మేడం కానీ ఇక్కడ ఎప్పుడు సార్ ఎప్పుడు మేము ఎండిఎం విషయంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాము. ఒకసారి ఇంకో ఈ విషయంలో ఇక్కడ ఎక్కడైతే రెసిడెన్షియల్కి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళని కూడా సార్కి ఎప్పుడు కనీసం రాజేష్ మనకి ఒక 2-3 మనకి ఏమి రెసిడెన్షియల్ సీట్లు రావాలి, మన నావనంది పేరు ఉండాలి. ఇవి నావనంది అంటే పాత అంటే చాలా స్ట్రెంత్ కలిగినటువంటి హై స్కూలు, కాకపోతే ఇప్పుడు జస్ట్ మండల్లో చాలా రెసిడెన్షియల్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ కావడం వల్ల పిల్లలు అటు ముందు చూస్తున్నారచ్చు. కానీ ఇప్పటికైనా సార్ హై స్కూల్లో కూడా తగినంత స్టాఫ్ ఉంది. కానీ సార్ నేను అనుకునేది ఏంటంటే చివరికి సార్ ఇక్కడ అంటే మన విలేజ్లో మన నావనందిలో ఉన్నటువంటి బీడీసీ యొక్క తోడ్పాటు చాలా తక్కువ సార్, వేరే బీడీసీ అంటే కంపేర్ చేసుకుంటే. నేను లాస్ట్ ఇయర్ నుంచి చూస్తాను సార్, స్పోర్ట్స్ మెటీరియల్ కానివ్వండి, పిల్లలకు తగినంత ఏది ఉంటే వాటెవర్ దే వాంట్ ఇది సార్. తర్వాత ఇది కూడా చాలా రచనీయమైంది సార్, దాదాపు చాలా వర్క్తో కూడినటువంటి డ్యూయల్ ఇవ్వడం అనేటటువంటిది. మరి ఈ ఎందుకు దయానంద రెడ్డి గారికి, తర్వాత టీం సభ్యులకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ
దర్పల్లి మండల పరిధిలో ఉన్న అక్రమ ఇసుక డంపులను తహసీల్దార్ శాంత సీజ్ చేశారు. ఇందిరమ్మ పథకంలో భాగంగా లబ్ధిదారులకు ఉచిత ఇసుక అందిస్తున్న ప్రభుత్వ నిబంధనలు అడ్డదారులుగా మలుచుకుంటూ ఖాళీ స్థలాల్లో ఇసుక డంపులు వేస్తూ భారీగా అక్రమ లాభాలు కొట్టేస్తున్న అక్రమార్కులు. సాక్షాత్తు రెవెన్యూ కార్యాలయం కంటికి రెప్పలా ఉండగా అనుమతుల పేరిట అక్రమ రవాణా సాగుతుంది. ట్రాక్టర్లు బహిరంగంగా తిరుగుతుంటే పట్టించే నాదుడే కనిపించడం లేదు. ఇటు రెవెన్యూ అధికారులు ఇందిరమ్మ ఇళ్లకి ఇసుక అనుమతులు ఇచ్చామంటుంటే టాప్ లెవెల్లో అవకతవకలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తాజాగా మంగళవారం తహసీల్దార్ నేతృత్వంలో విలేకరుల సమక్షంలో ఖాళీ ప్రదేశాల్లో ఉన్న అక్రమ ఇసుక డంపులు సీజ్ చేశారు. ఇకపై ఇసుక అనుమతులు ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన తర్వాత ఇస్తామని స్పష్టం చేశారు. ఇక్కడ నుండి రెవెన్యూ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలోనే అనుమతులు లేకపోతే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. అనుమతి పేరుతో ఇసుక దందా కొనసాగితే ఇక అధికార యంత్రాంగం ఊరుకోదని హెచ్చరిక. నిజంగా అమలవుతుందా లేక ఇది మరో ఊదరగొట్టే ప్రకటనగానే మిగిలిపోతుందా? బీజేపీ పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు నూతుల శ్రీనివాసరెడ్డి తన జన్మదినం సందర్భంగా ఆర్మూర్ శివారులో ఇటుకబట్టి కూలీలకు దుస్తులు పంపిణీ చేశారు. ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని శివారు ప్రాంతంలో గల ఇటుకబట్టి దగ్గర నిరుపేదలైనటువంటి వారికి శ్రీ నూతుల శ్రీనివాసరెడ్డి రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకులు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ వారికి దుస్తుల్ని పంపిణీ చేసే కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ, ఆయన ఇలాంటి సేవా కార్యక్రమాలు రైతుల పట్ల గత కొన్ని సంవత్సరాలుగా నాకు తెలిసి మా ఏజ్కు మించి అంతకు ముందే మాకు ఊహ తెలిసినప్పటి కంటే ముందే ప్రత్యక్ష రాజకీయాల్లో విద్యార్థి దశలో కూడా రైతాంగం విషయంలో గత 30 సంవత్సరాలుగా అలుపెరుగని పోరాటాలు ఎన్నో చేయడం జరిగింది. ఆయన తెలంగాణ ఉద్యమంలో కూడా తన పదవుల్ని లెక్క చేయకుండా ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా కూడా తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న నేత శ్రీ నూతుల శ్రీనివాసరెడ్డి గారు. ఆయన నిరంతరం ఆయన సొంతంగా వ్యవసాయం చేస్తూ నిరంతరం ఆయనకు ఒక అర్ధగంట టైం దొరికినా కానీ ఖచ్చితంగా రైతుల పక్షాన పోరాడుతూ కడుపుకు తినకున్నా కానీ రైతుల కడుపే నాది నినాదం అనుకుంటూ బతికే నాయకుడు ఒకరున్నారు మన ఆర్మూర్ ప్రాంతంలో అంటే అది మనందరికీ గర్వకారణం. నూతుల శ్రీనివాసరెడ్డి గారు ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకొని నిండు నూరేళ్లు ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని భారతీయ జనతా పార్టీ తరఫున మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నిజామాబాద్ నగరంలో ఐఎఫ్టియు జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ల రద్దు చేయాలని ఐఎఫ్టియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు భూమాన దాసులు కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఎన్నికల్లో నరేంద్ర మోడీ అమిత్ షాలు ఉపాధి హామీ భద్రత ఏటా 2 కోట్ల కొలువులు ప్రభుత్వ రంగ సంస్థ పర్యవేక్షణకు హామీ ఇచ్చి మాట తప్పారని విమర్శించారు. కార్మికులకు ఉపాధి కల్పించాలని వారు కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షుడు సూర్య శివాజీ, మల్లికార్జున్, సహాయ కార్యదర్శి శివకుమార్, జేపీ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ లేబర్ కోడ్లను తీసుకొస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా కూడా భారత కార్మిక వర్గం పోరాటం చేస్తుంది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర ఈ కార్మిక వర్గం నరేంద్ర మోడీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. ఆ సర్కారు యొక్క మెడలు వంచుతా అని చెప్పేసి నేను ఈ సర్కారుకి హెచ్చరిస్తున్నాను. ఈ సందర్భంగా భవిష్యత్తులో జరిగిన అన్ని శిక్షణ తరగతులకు కార్మికులు హాజరు కావాలని, అదేవిధంగా ఈ నెల 15-16 తారీఖుల్లో 16-17 తారీఖుల్లో కే సముద్రంలో రాష్ట్ర స్థాయి క్లాసులు ఉంటాయి. దాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తుంది. 44 కార్మిక చట్టాల్లో కొన్ని రద్దు చేయబడ్డాయి. 29 కార్మిక చట్టాలు మొత్తం రద్దు చేసేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి మొత్తం భారత కార్మిక వర్గానికి ఉరితాడి బిగించిండు. కాబట్టి ఈ కార్మిక చట్టాల యొక్క రంగు ఎట్లా ఉంది, కార్మికులు పోరాట సాధించుకున్నామంటే హక్కుల్ని హరించేసి ఈ 4 లేబర్ కోడ్లు తేవడం వల్ల ఏ విధంగా ప్రమాదం ఉందనే విషయం మీద ఇవాళ ఐఎఫ్టియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో క్లాసులు నిర్వహించాం. అదేవిధంగా ఈ సమాజం మారాలి, కార్మిక రాజ్యం రావాలని చెప్పి పనిచేస్తున్నటువంటి ఐఎఫ్టియు మరి ఈ సమాజాన్ని ఏ విధంగా విశ్లేషించాలి, సమాజంలో జరుగుతున్నటువంటి అనేక విషయాలు అర్థం చేసుకొని ఒక సామాజిక స్పృహతోని మార్క్సిస్టు లెనినిస్టు అవగాహనతో ముందుకు సాగి ఈ దేశంలో దోపిడీ పీడనలేనటువంటి కార్మిక రాజ్యం కోసం పోరాడవలసినటువంటి అవసరము, కర్తవ్యము, బాధ్యత ఈరోజు కార్మిక లోకం మీద ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా బోధించడం కోసము ఇలా ఐఎఫ్టియు నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో క్లాసులు నిర్వహించాం.
అదేవిధంగా ముందు కూడా వీటిని కొనసాగిస్తామని తెలియజేస్తూ అట్లాగే నరేంద్ర మోడీ కానీ లేకపోతే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా కార్మిక వ్యతిరేక విధానంలో విడనాడి కార్మికుల హక్కుల్ని కాపాడాలని చెప్పి మరోసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే పంచాయతీ కార్మికులు, మున్సిపల్ కార్మికులని, కాంట్రాక్ట్ అవుట్సోర్స్ కార్మికులు పర్మనెంట్ చేయాలని చెప్పి 8 గంటల పని విధానం కొనసాగించాలని చెప్పి ఈ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తా ఉన్నాం.